సో ఒకసారి నమస్తే తెలంగాణలో ఏం రాసిండో ఒకసారి అది కూడా చూద్దాం. ఎందుకంటే నమస్తే తెలంగాణ లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకసారి దాని గురించి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అందులో రాయడు వాస్తవంగా, అందులో ఆ న్యూస్ రాదు, అందరికీ తెలిసే విషయమే. ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ తెలంగాణ సీఎం పేరు ప్రస్తావించిన ఈడీ 2019 లోక్సభ ఎన్నికలప్పుడు పీసీ అధ్యక్ష హోదాలో విరాళాల కోసం ఒత్తిడి. ఆయనతో పాటు అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు. యంగ్ ఇండియన్కు డొనేషన్లు ఇస్తేనే టికెట్లు, పదవులు. నేతలకు ఆశ్చర్యపోయారు సోనియా రాహుల్ది ఆర్థిక నేరమే నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అన్నట్టు చూస్తా ఉన్నాం. ఇగో ఈడీ వ్యవహారం బయటపడుతుందనే కవిత లేఖ పేరుతో డైవర్షన్ డ్రామా అంటూ చూస్తాం. నిజంగా రేవంత్ రెడ్డి పేరుంటే ప్రధానమైనటువంటి మీడియాలో ఖచ్చితంగా వచ్చేది. ఆంధ్రజ్యోతి ఎందుకు రాలేదు? మన అన్ని పేపర్లు దిశలో చదివినాం, స్వేచ్ఛలో చదివినాం, ఈనాడులో చదివినాం, ఇంట్లో నచ్చిందా? ఇగో కావాలని ఈ లెటర్ కోసమే, ఈ లెటర్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఇదంతా కూడా ఈడీ వ్యవహారంలో రేవంత్ పేరు అంటూ బయటకు వచ్చింది. సో ఇదే ప్రస్తుతం ఒకసారి చూద్దాం. వీళ్ళు ఎంత ఎంత అద్భుతంగా డైవర్ట్ చేస్తారు చూడండి. అసలు వీళ్ళు కాదు డైవర్ట్ చేసేది, అద్భుతంగా డైవర్ట్ చేస్తారు వీళ్ళు. ఎక్కడైనా కానీ ఇలాంటి ప్రధానమైనటువంటి కేసులో రేవంత్ రెడ్డి పేరు కనుక సీఎం పేరు వస్తే ఏ పేపర్ కూడా ఆగదు, అన్ని పేపర్లు రాస్తాయి. ఆంధ్రజ్యోతి చదివినాం, ఈనాడు చదివినాం, దిశ చదివినాం, సాక్షి ఉన్నది. ఇన్ని పేపర్లు చదివినాక ఎందుకు రాలేదు? ఒక్కదానికి కూడా రావాలి కదా రేవంత్ రెడ్డి పేరు, ఎందుకు రాలేదు? ఇగో డైవర్షన్ కోసమే లేఖ డ్రామా. వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్లాన్. పర్సంటేజ్ల భాగోత్వంతో ప్రజల వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటతో కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి. న్యాయస్థానాల్లోనూ వరుసగా ఎదురుదెబ్బలు. ప్రజల దృష్టి మళ్లించడానికి కవిత రాసిన లేఖ పేరుతో నాటకం అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఆ లేఖ కవితదా కాదా, ఆ దస్తూరి కవితదా కాదా? ఫస్ట్ వీటికి సమాధానం చెప్పండి. అది ఆ కవిత కేసీఆర్కి ఇచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. అది కేసీఆర్ బయట పెట్టిందా లేకపోతే కవిత బయట పెట్టిందా? సో దీనిపైన ఆ లేఖ ఆమెదే కాదా అనడానికి బహిరంగంగా చర్చకు సిద్ధమా బీఆర్ఎస్ పార్టీ? విచారణకు సిద్ధమా? ప్రజాకోర్టు పెడదాం, అందరం వెళ్దాం, ఆ లేఖ ఎవరిదో డిసైడ్ చేద్దాం. ఇవన్నీ పరికమాలను ముచ్చట్లు ఆపండి. మీరు దాన్ని, ఈ లేఖ ఎక్కడ చర్చలోకి వస్తుందా అనే దాంతో ఈరోజు మొత్తం డైవర్ట్ చేస్తూ ఉంటారు మీరంతా కూడా. ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరు అంటూ మీరు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఇవన్నీ చూడండి. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట్లు. ఏంది కుమ్ములాట్లు? అవన్నీ కామన్. అసలు కుమ్ములాట్లు లేకుండా కాంగ్రెస్ ఉంటుందా? అసలు మీ పార్టీలో ఏం జరుగుతుందో చెప్పండి ఫస్ట్. ఇగో అయ్యో వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఏది లేదు. అంతా ఉత్తముచ్చేట తప్ప ఏది కనబడతలేదు ఇలా.